నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. పాపం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, సొంత పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కూడా దేకే పరిస్థితి లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క బయటకు వస్తా ఉన్న విషయాలు కావచ్చు, కొంతమంది మాట్లాడుతున్న విషయాలు కావచ్చు, పాపం ఆయన పాటిస్తున్నట్టుగా అయితే పెద్దగా కనపడట్లేదు. పాపం ఆయన బయటకు వచ్చి అవసరమైన విషయాల మీద కంటే అనవసరమైన విషయాల మీద రియాక్ట్ అవ్వడం మాత్రం ఇటీవల జరుగుతూ ఉన్నాయి. నాకు తెలిసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అసలు ఏడికి పోవాలనే అంశం మీద కంటే ఏడికి పోకూడదో ఆడికి ఎక్కువ సార్లు పోయినట్టుగా కనపడతా ఉంది. అంటే సభల విషయంలో నేను మాట్లాడుతున్నాను. ఆయన ముఖ్యంగా కొన్ని సభలను ఉద్దేశించి సభలకు వెళ్ళి అటు డిజిటల్ మీడియా జర్నలిస్టుల మీద మాట్లాడిన అంశాలు కావచ్చు, లేదా సందర్భం లేని చోటకెళ్ళి దాన్ని ఒక సందర్భంగా క్రియేట్ చేసి అవసరం లేని టాపిక్ని రేజ్ చేయడం అనేది ముఖ్యమంత్రికి సర్వసాధారణమైంది ఇటీవల బాగా. సో ఆ కోవలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే, ఉమ్మడి నల్గొండ జిల్లాలకు సంబంధించి కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే అదొక బ్రాండ్. మనకు చూసాం, దానికి చాలా అనుభవం ఉన్న వ్యక్తులు వీళ్ళు. సో ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మినిస్ట్రీ పదవి ఉంది. ఈయన గతంలో బీజేపీ నుంచి కాంగ్రెస్కి రాజీనామా చేసి బీజేపీకి వెళ్ళి బీజేపీ నుంచి పోటీ చేయడం జరిగింది. పాపం ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మునుగోడు బై ఎలక్షన్ అంటే నాకు తెలిసి అక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో పెట్టిన ఖర్చు, అక్కడికి వెళ్ళి చాలామంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, మొత్తం యావత్ తెలంగాణ ఎమ్మెల్యేలు అందరూ కూడా మునుగోడు మీద గట్టి ఫోకస్ చేసిరు. అప్పుడు చాలా పెద్ద ఒక ఉద్యమం లాగానే జరిగింది. మునుగోడు ఎలక్షన్స్ అంటే చాలా ప్రపంచ స్థాయిలో మాట్లాడుకునే స్టేజ్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత మళ్ళీ ఏమైందేమో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఆయన మునుగోడులో నుంచే పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతూ ఉన్నారు. సరే, గత కొన్ని నెలలు కావచ్చు, ఒక సంవత్సరం నాటి నుంచి కొంత ఆయన అసహనంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మంత్రి పదవుల్లో మంత్రివర్గ విస్తీర్ణంలో ఆయన పేరు రాలే. లాస్ట్ మినిట్లో ఒకసారి ఆయన పేరు మిస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఎంపీగా కూడా ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే ఎంపీ ఇస్తామంటే లేదు నాకు మునుగోడు ప్రజలే ముఖ్యమైన ఆయన మునుగోడు నుంచే ఇప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీ తీసుకోలేదు. సో ఇప్పుడు మళ్ళీ మినిస్టర్ పదవికి సంబంధించి ఆయన అడుగుతూ ఉన్నారు. చాలా రోజుల నుంచి చర్చ జరుగుతూ ఉంది. ఆయనకి ఇవ్వట్లేదు అనేది ఎన్ని కారణాలైనా కావచ్చు. అదే మీ అన్నకు ఉంది కదా, మీకెందుకు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కిందనే దాదాపు ముఖ్య మినిస్ట్రీస్ అన్నీ రేవంత్ రెడ్డి కిందనే ఉన్నాయి. జిహెచ్ఎంసీ కావచ్చు, ఐటీ కావచ్చు, హోంశాఖ కావచ్చు, మేజర్ మినిస్ట్రీస్ అన్నీ కూడా రేవంత్ రెడ్డి కిందే ఉన్నాయి. మరి ఇది ఒక ఇంట్లోనే 4-5 మినిస్ట్రీలు పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు కదా. మరి అలాంటప్పుడు ఆయనకి ఇవ్వడంలో తప్పులేదు, ఇది వాస్తవం. ఎందుకంటే నేనేదో రాజగోపాల్ రెడ్డి ఫాలోవర్ని కాదు, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలనేది కాదు, ప్రధానంగా వేరే పార్టీకి సపోర్ట్ కాదు ఇది. కాకపోతే కోమటిరెడ్డి బ్రదర్స్కు ఉన్న బ్రాండ్కి ఖచ్చితంగా ఇవ్వచ్చు. కానీ ఇప్పటి వరకు ఎందుకు పక్కన పెడుతున్నారు అనేది అది ఒక వాళ్ళకే తెలియాలి. వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది రేవంత్ రెడ్డికే తెలియాల్సి ఉంది. ఎవరెవరు మంత్రులు ఆపుతున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వకుండా అనేది. సో అలాగే ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్తున్నట్టుగా కనపడుతుంది. కొన్ని ప్రెస్ మీట్స్లో కావచ్చు, ట్విట్టర్ ద్వారా కావచ్చు. గతంలో నేనే 10 ఏళ్ళు సీఎం అన్నప్పుడు రేవంత్ రెడ్డి మీద ఆయన ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ డిసైడ్ చేసిన వాళ్ళే సీఎంగా ఉంటారు, ఎవరికి వాళ్ళు స్వతహాగా డిసైడ్ చేయడం కాదు అనేది ఆయన చెప్పనట్టుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించినట్టుగా తెలుస్తూ ఉంది. మొన్న డిజిటల్ మీడియా జర్నలిస్టులు అన్నప్పుడు కూడా ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. జర్నలిస్టులు అనేవాళ్ళు కేవలం ప్రభుత్వానికి ప్రజలకి వారధి, అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు కించపరచొద్దు, మేము డిజిటల్ జర్నలిస్టులకి సపోర్ట్గా ఉన్నాను, అండగా ఉన్నానని ఆయన ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. మరి ఈరోజు మునుగోడులో అనుకుంటా, నాకు తెలిసి కొన్ని సంవత్సరాలుగా ఆయన మునుగోడులో నాకు తెలిసి గెలిచినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి దూరంగానే ఉండి ఆయన స్వతహాగా తిరుగుతున్నట్టుగా కనపడుతుంది. ఎక్కడా కూడా ఆయన మెల్లో కండువా కానీ ఎప్పుడు నేను చూడలే ఆయన ప్రజల్లో తిరుగుతున్నప్పుడు. సో ఈరోజు పోరాటం చేస్తే అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయి ప్రభుత్వాన్ని మీ కాలంలో తీసుకురాలే నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్ళకి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతాం.
నేనైతే భయపడా. మీ అందరికి మాకిస్తున్నాం మళ్ళా. ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, నేను గతంలో రాజీనామా చేసి దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చేటట్టు చేసిన, ప్రభుత్వాన్నే మునుగోడుకి తీసుకొచ్చిన, మళ్ళీ అవసరమైతే అంత దూరం కూడా పోతా అని డైరెక్ట్గా ఇండైరెక్ట్గానే చెప్తా ఉన్నాను. నేను రాజీనామాకైనా సిద్ధమే, ఖచ్చితంగా అంతవరకు కూడా పోరాడతా అని. అలాగే ఇంకొక మాట అంటా ఉన్నాడు, నేను అందరిలాగా పదవులకు పోయి పైరవి చేసి దోచుకునేటోళ్ళు అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు? పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి వేల కోట్లు దోచుకునేటోళ్ళకి వారికి పదవులు కావాలి. సో ఇది క్లియర్ కట్గా అయితే ఒక విషయం, పదవులు అనుభవించే వాళ్ళు దోచుకునేటోళ్ళని అని మాట్లాడింది క్లియర్ కట్గా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించే. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన పదవులు అనుభవిస్తున్న నాయకుల గురించే ప్రధానంగా ఆయన చెప్తా ఉన్నాడు. 1000 కోట్లు సంపాదించిన అని, అది ముఖ్యమంత్రిని అవ్వచ్చు, లేదా బట్టి విక్రమార్క గురించి ఇటీవల జరుగుతున్న చర్చ కమిషన్లకు సంబంధించి దాని గురించి అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. కాకపోతే కంప్లీట్గా అయితే ఆయన అసహనంగా ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఎప్పుడు రాజీనామా చేస్తాడనేది క్లారిటీ లేదు. కానీ ఈరోజు ఈ వీడియోతో మాత్రం ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు, రాజీనామాకైనా నేను సిద్ధం అని చెప్పి. సో మేబీ ఆయన అయితే రాజీనామా అయితే త్వరలో ఉండబోతుంది అనేది కనపడతా ఉంది. చూద్దాం. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఈయన చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి కానీ, ఈయన మాట్లాడిన ట్వీట్స్కి సంబంధించి కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ప్రభుత్వం కూడా చాలా గోప్యంగా ఉన్నట్టుంది ఈయన విషయంలో. ఎందుకంటే కెలికితే మళ్ళీ మన మీద పడుతుంది అనే దాని మీద. ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళకి మినిస్ట్రీ ఇవ్వడం అనేది ఖచ్చితంగా అందరూ హర్షం వ్యక్తం చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు చాలా కష్టపడిన వ్యక్తులు. కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా కోమటిరెడ్డి బ్రదర్స్ అనేది ఒక సెపరేట్ కేటగిరీ ఉంది, వీళ్ళకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు. కానీ ఖచ్చితంగా మినిస్ట్రీ ఇవ్వచ్చు. కాకపోతే మరి ఎందుకు ఈయన ప్రధానంగా వెంకటరెడ్డిని చూసినంత విధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని చూడకపోవడం అనేది కొంత ఖచ్చితంగా అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ కనపడతా ఉంది. మరి ఈరోజు ఈ మాటతో అయితే ఖచ్చితంగా రాజీనామా చేయడానికైనా రెడీ అన్న దాని మీద ఖచ్చితంగా ఈయన రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా కనపడతా ఉంది. మరి రాజీనామా చేస్తాడా, లేకపోతే దీని మీద ఈ వ్యాఖ్యల మీద మరి అధిష్టానం ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా, ఇకనైనా మినిస్ట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందా అనేది కూడా చూడాలి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.